ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం తృతీయ స్కందం చదువుకుంటున్నాము. భాగవతం సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, దేవహుతికి కపిలుడు దేహాంతరయానము, మనిషి పుట్టుక, పిండోత్పత్తి ఎలా కలుగుతుంది అన్నీ వివరించాడు. కపిలుడి రూపంలో ఉన్న ఆ పరమాత్మ దేవహుతి మోక్షాన్ని పొందుట. ఈ విధంగా మహాపతివ్రత అయిన దేవహుతి పుత్రుడైన కపిల భగవానుని ఉపదేశం పొంది మోహం తొలగించుకొని భగవానుడికి సాష్టాంగదండ ప్రణామం చేసి ఇలాగా స్తుతించింది. ఓ మహానుభావ, మహాప్రళయ సమయంలో సమస్త భువన సముదాయాన్ని నీ కుక్షిలో పదిలపరుచుకొని మహాసాగర మధ్యలో మర్రియాకు పాన్పుపై మాయా శిశువువై ఒంటరిగా శయనించియుండువో వటపత్రశాయి, నీకు సాక్షాత్తు సృష్టికర్త అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మయే తెలుసుకొనలేడు కదా స్వామి. నా పూర్వపుణ్య విశేషముచే నీవు నా గర్భాన ఉదయించావుగా. నా జన్మ ధైన్యమైంది సుమా. ఓ జ్ఞానస్వరూప, మంగళకరమైన నీ నామాన్ని స్మరించిన, కీర్తించిన దరిద్రులు శ్రీమంతులవుతారు, నీచులు ఉత్తములవుతారు. నీ మధుర కదా సుధారసాన్ని ఆస్వాదించిన వారికి సకల పుణ్యఫలాలు ప్రాప్తమవుతాయి. పరమపురుషుడవు, ఆ బ్రహ్మవు, వేదమూర్తివి అయిన నీకు అనేక నమస్కారాలు అని స్తుతించిన మాతృమూర్తిని కపిల భగవానుడు ఆశీర్వదించి నిష్క్రమించాడు. జ్ఞానోదయం పొందిన దేవహుతి తన సర్వస్వము పరిత్యజించి సరస్వతీ నది తీరమునందలి బిందు సరోవరం ఒడ్డున తపోదీక్ష వహించింది. ఏకాగ్ర చిత్తముతో శ్రీమన్నారాయణ పాద పద్మాలపై చిత్తాన్ని నిలిపి తీవ్ర వైరాగ్యముతో పరిశుద్ధ మనస్కై ధ్యానించింది. ఆమెకు బ్రహ్మజ్ఞానం సిద్ధించింది, జీవభావం నశించింది, విష్ణుదేవునిలో లీనమైంది. ఆ పవిత్ర క్షేత్రము సిద్ధపదం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు: నాయనా, ఈ కపిలా దేవహుతి సంవాదం అత్యంత పవిత్రమైంది. దీనిని భక్తి శ్రద్ధతో పఠించిన వారు, విన్నవారు శ్రీవారి పాద కమలాలను చేరుకుంటారు అన్నాడు. అని శ్రీశుకుడు పరీక్షిత్తునకు చెప్పినట్టు సూతుడు సౌనకాది మునులకు చెప్పాడు. హరి ఓం తత్సత్. తృతీయ స్కందం సమాప్తం. శ్రీమద్భాగవత సంగ్రహము. చతుర్థ స్కందము. స్వయంభూ పుత్రిక వంశ విస్తరణ. తన సృష్టి కార్యక్రమంలో ప్రజోత్పత్తియే ప్రథమ కర్తవ్యమని భావించి బ్రహ్మదేవుడు తన శరీర దక్షిణ భాగము నుంచి స్వయంభువు అనే ఒక మహాపురుషుని, వామభాగము నుంచి శతరూప అనే ఒక సుందర స్త్రీమూర్తిని సృష్టించి వారిని ఆది దంపతులుగా చేసి సంతానోత్పత్తి చేయమని ఆదేశించాడు. వారికి ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. స్వయంభువ మనువు ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహుతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్షిణ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. విశ్వకర్మ ప్రజాపతి యొక్క కుమార్తె అయిన బర్హిష్మతి
ప్రియవ్రతుని భార్య. ఉత్తానపాదునకు సునీతి, సురుచి అనే 2 భార్యలు. వీరందరి సంతానాలతోనే ప్రజోత్పత్తి విస్తరించింది. ఆకూతి రుచి ప్రజాపతి సద్గుణ సంపన్నుడు, దైవభక్తి తత్పరుడు, బ్రహ్మ తేజస్వి. ఆకూతిని అతనికిచ్చి వివాహం జరిపించినప్పుడు స్వయంభువ మనువు పుత్రికా ధర్మ పద్ధతిని అవలంబించటానికి రుచిని ఒప్పించాడు. ఆ పద్ధతి ప్రకారం పుత్రికకు పుట్టిన కుమారుని ఆమె తండ్రి తన పుత్రునిగా పెంచుకొనవచ్చును. శ్రీమన్నారాయణుడు ఆదిలక్ష్మి రుచి యొక్క ప్రార్థనలను ప్రసన్నులై ఆకూతి గర్భాన యజ్ఞుడు, దక్షిణ అనబడే కవల బిడ్డలుగా అవతరించారు. యజ్ఞుడు అనుకున్న ప్రకారం స్వయంభూ మనువు పుత్రునిగా పరిగణింపబడి సహోదరి అయినప్పటికీ దక్షిణను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ 12 కుమారులు ఉదయించారు. వారు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, యుధ్ముడు, కపి, విప్రువు, విభుడు, స్వష్ణుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు అనబడేవారు. వారిని తుషితులు, యాములు అంటారు. స్వయంభువ మన్వంతరంలో వారు దేవతలుగా వెలిశారు. యజ్ఞుడు దేవేంద్రుడు అయ్యాడు. మరీచాది ఋషులు ఈ మన్వంతరంలో 7 ఋషులయ్యారు. దేవహుతి ఈమెకు కర్దమ ప్రజాపతితో వివాహమయ్యి వాళ్లకు నారాయణుడు, కపిల భగవానుడే ఉదయించటం ఇదివరకే చెప్పబడింది. వారికి 9 పుత్రికలు పుట్టారు. వారు కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భుహు, గతి, క్రియ, ఊర్జ, శాంతి, ఖ్యాతి అనబడేవారు. వీరిని 9 బ్రహ్మర్షులకిచ్చి వివాహం చేశారు. కళ మరీచి మహర్షికి పత్ని అయి కశ్యపుడనే కుమారుని, పూర్ణిమ అనే కుమార్తెను కన్నది. కశ్యపుని సంతతితోనూ పూర్ణిమ సంతతితోనూ ముల్లోకాలు నిండిపోయాయి. పూర్ణిమకు విరజుడు, విశ్వగుడు అనే కుమారులు, దేవకుల్య అనే కుమార్తె కలిగారు. అనసూయ అర్తి మహర్షికి పత్ని అయినది. వారికి బ్రహ్మ అంశతో సోముడు, విష్ణు అంశతో దత్తుడు, రుద్ర అంశతో దూర్వాసుడు పుత్రులుగా జన్మించారు. శ్రద్ధ అంగీరస మునీంద్రుని భార్య అయినది. వారికి సినీవాలి, కుహు, రాక, అనుమతి అనే 4 కుమార్తెలు, ఉతద్యుడు, బృహస్పతి అనే 2 కుమారులు కలిగారు. హవిర్భుడు పులస్య ప్రజాపతికి పత్ని అయినది. వారికి అగస్త్యుడు, విశ్రవసువు పుత్రులైనారు. విశ్రవసువునకు ఇళబిల అనే భార్య యందు కుబేరుడు, కైకసి అనే భార్య యందు రావణ, కుంభకర్ణ, విభీషణులు జన్మించారు. గతి పులహమునికి భార్య అయి కర్మశ్రేష్ఠుడు, వరియసుడు, నహిష్ణుడు అనే 3 కొడుకులను కనెను. క్రియ క్రతువు అనే ఋషికి భార్య అయి 60,000 మంది వాలకిల్యులనబడే మహర్షులను కన్నది. వారు చేతి బొటనవేలంత ఆకారంతో బ్రహ్మ తేజస్సుతో ఉన్నారు. ఊర్జ వశిష్ఠ మహర్షినికి భార్య అయి చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్పణుడు, వసుభృత్తు, యానుడు అనే 7 బ్రహ్మర్షులను కన్నది. వీరు 3వ మన్వంతరంలో 7 ఋషులయ్యారు. ఊర్జ అరుంధతి అని కూడా అనబడేది. శాంత అధర్వణుని భార్య అయి ధృతవ్రతుడు, దంధ్వచుడు, అశ్వశిరుడు అనే పుత్రికలను కన్నది. ఖ్యాతి భృగు మహర్షి భార్య అయింది. వారికి ధాత, విధాత అనే 2 పుత్రులు, స్త్రీ అనే పుత్రి కలిగారు. మేరువు తన పుత్రికలైన ఆయతి, వినతి అనే వారిని ధాత, విధాతలకిచ్చి వివాహం చేశాడు. దాత ఆయతులకు
మృకండు విధాత నియతులకు ప్రాణుడు పుట్టారు. మృకండునకు మార్కండేయుడు, ప్రాణునకు వేదశిరుడు అనే కొడుకులు పుట్టారు. వేదశిరుని పుత్రుడే శుక్రుడు, కవి అని కూడా అంటారు. శుక్రుడు భృగువంశ శ్రేష్ఠుడు, రాక్షసుల గురువు. దేవహుతి కర్ధముల 9 పుత్రికల సంతతి పరంపరలే కాకుండా ప్రసూది దక్ష ప్రజాపతుల బిడ్డల సంతతులతో కూడా లోకాలు నిండిపోయాయి. స్వయంభవ మనువు యొక్క 3వ పుత్రిక ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. వారికి 16 సుందరీమణులైన కన్యలు కలిగారు. వారిలో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనే 13 కన్యలను ధర్మునకిచ్చి వివాహం చేశాడు. తరువాతి కన్య అయిన స్వాహను అగ్నిదేవునికి, స్వధ అనే కన్యను పితృదేవతలకు, సతీ అనే సాధ్విని పరమశివునకు ఇచ్చి వివాహం చేశారు. ధర్మమున్న చోటికే సకల సద్గుణాలు చేరుతాయి అని సూచించినట్లున్నది. ధర్ముని భార్యల నామాలు, వారికి పుట్టిన బిడ్డల పేర్లు కూడా విశిష్టముగానే ఉన్నవి. శ్రద్ధ పుత్రుని పేరు శుభుడు, మైత్రికి ప్రసాదము, దయకు అభయము, శాంతికి సుఖము, తుష్టికి ఆనందము, పుష్టికి గర్వము, క్రియకు యోగము, ఉన్నతికి దర్పము, బుద్ధికి అర్థము, మేధకు స్మృతి, తితిక్షకు క్షేమము, హ్రీకి ప్రశ్రయము అంటే వినయము అనే నామధేయాలు గల పుత్రికలు జన్మించారు. మూర్తి అనే ఆమెకు సమస్త కళ్యాణగుణ శోభితుడైన శ్రీమన్నారాయణుడే నరనారాయణలు ఋషులనబడే ద్వయంగా జన్మించాడు. ఆ శుభ సమయంలో దిక్కులు ప్రకాశించినవి, లోకాలు ఆనందంతో పరవశించినవి, పుష్పవృష్టి కురిసినది, గంధర్వులు గానం చేశారు, దేవతలు వచ్చి స్తుతించారు. ఈ నరనారాయణులు ఋషులై గంధమాధవ పర్వతాలకు వెళ్ళిపోయారు. వారే ద్వాపర యుగంలో భూభారమును తగ్గించటానికి కృష్ణార్జునులై అవతరించారు. స్వాహాదేవికి, అగ్నిదేవునకు పావకుడు, పవమానుడు, శుచి అనే పుత్రులు పుడతారు. వీరి నుంచి 45 అగ్నిహోత్రులు జన్మిస్తారు. స్వద అనే దక్షపుత్రికకు వయున, ధారిణి అనే పుత్రికలు పుడతారు. వారిని మేధా వైతరిణి అని కూడా అంటారు. వారు బ్రహ్మజ్ఞానము కలవారై బ్రహ్మచారిణులుగానే ఉండిపోయి బ్రహ్మోపదేశము చేసేవారైనారు. సతీదేవి దక్షయజ్ఞము. దక్ష ప్రజాపతి అనుంగు పుత్రిక సతీదేవి. ఆమె పరమశివుని పత్ని. పూర్వము బ్రహ్మవేత్తలు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. దానికి బ్రహ్మ, శివుడు, యోగీశ్వరులు, దేవతలు, ప్రజాపతులు మొదలైన వారందరూ వచ్చారు. దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. అతడు రాగానే బ్రహ్మ, రుద్రుడు తప్ప అందరూ లేచి నిలుచున్నారు. తన అల్లుడైన శివుడు నిలబడకుండా తనను అవమానించాడని భావించి దక్షుడు క్షుద్రుడై నానా దుర్భాషలతో శివుని నీచంగా వర్ణిస్తూ, ఇతనికి నా పుత్రికనిచ్చి చాలా పొరపాటు చేశాను అంటూ ఇతడు దేవతలతో పాటు పొందుతున్న హవిర్భాగాన్ని ఇక నుంచి పొందకుండుగాక అని శపించాడు. సభలోని పెద్దలు దక్షుని ఆ అనుచిత ప్రవర్తనకు ఇచ్చిన శాపానికి నిరసన తెలపగా దక్షుడు వారిపై కోపగించుకొని సభను వీడి వెళ్ళిపోతుండగా శివభృత్యుడైన నందీశ్వరుడు రోషము తెచ్చుకొని ఇలాగన్నాడు: ఈ దక్షుడు ఆత్మజ్ఞానం లేనివాడై దురహంకారంతో మతిపోగొట్టుకుంటున్నాడు. తనకే విధమైన కీడు చెయ్యకుండా ప్రశాంతంగా కూర్చున్న ఈశ్వరుడైన మహాదేవుడినే ఆత్మతత్వాన్ని విస్మరించి తన అల్లుడే కదా అని నానా దుర్భాషలాడాడు. దేహమే ఆత్మ అనుకొని శరీరమే శాశ్వతం అనుకునే ఈ మూర్ఖుడు బుద్ధి లేని జంతువులాగా ప్రవర్తించినాడు గనక వీని తల గొర్రెతలాగుగాక. వీనిని అనుసరించే ఈ
బ్రాహ్మణులు స్వార్థపూరితులై వైదిక కామ్య కర్మలనే చేస్తూ సదా సంసారంలోనే చిక్కుకొని యాచకులై తిరుగుచుందురుగాక అని శపించాడు. అది విని భృగు మహర్షి కుపితుడై ఇలాగన్నాడు: రుద్రుని అనుసరించువారు వేద విరుద్ధమైన కర్మలను ఆచరించే పాషండులగుదురుగాక. శుచిలేని వారై జడలు భస్మము ఎముకలు ధరించిన వారై సురాపానము చేస్తూ ఆత్మజ్ఞానము పొందని వారై ఉందురుగాక అని శపించాడు. ఈ ప్రతిశాపాలకు మిక్కిలి కిన్నుడైన శివుడు ఉదాసీనుడై శాంతముగా లేచి వెళ్ళిపోయాడు. యజ్ఞం యథావిధిగా 1000 సంవత్సరాలకు సమాప్తమైంది. బ్రహ్మ సత్రయాగం ముగిసి చాలా కాలమైంది. బ్రహ్మ ప్రజాపతులతో ముఖ్యునిగా దక్షుని నియమించి అభిషేకం చేశాడు. దీనితో దక్షుని గర్వహంకారాలు ఇంకా పెరిగిపోయాయి. ఆ కారణంగా శివునిపై దినదినానికి ద్వేషం పెంచుకున్నాడు. శంకరుని అవమానించే ఉద్దేశంతో బృహస్పతి శవమనే ఒక క్రతువును ప్రారంభించి దానికి ముందుగా చేయవలసిన వాజపేయాన్ని రుద్రరహితంగా చేశాడు. శివుడు లేని యజ్ఞం ఉండదు. అయినా ఆ దక్షుడు అలా చేశాడు. ఆ బృహస్పతి సవనానికి బ్రహ్మర్షులు, దేవర్షులు, మహర్షులు, పితృదేవతలు, ప్రజాపతులు వారి వారి భార్యలతో విచ్చేశారు. రావలసిన దేవతలు ఇంకా తమ తమ విమానాల్లో భార్యలతో సహా వస్తున్నారు. ఆకాశ వీధుల్లో మాట్లాడుకుంటూ వస్తున్న దేవతా గంధర్వ స్త్రీలు చక్కగా అలంకరించుకుని వెళ్తుండటం చూసి వారి మాటలను విని శివపత్ని అయిన సతీదేవి తాను కూడా సతీ సహితంగా వెళ్ళి చూస్తే బాగుంటుంది అని భావించింది. పతిదేవుణ్ణి ఇలా అర్థించింది: ప్రభు, మీ మామగారైన దక్షాపతి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. విమానాల్లో వెళ్తున్న దేవతా స్త్రీ పురుషుల మాటలు విని తెలుసుకున్నాను. మా తోబుట్టువులు, పినతల్లులు, బంధువులు అందరూ వెళ్ళి ఉంటారు. మనం కూడా అక్కడికి వెళితే అందరినీ కలుసుకొనవచ్చు. మీరు సర్వజ్ఞులు, ఇక్కడ ఉంటూనే అన్నీ చూడగలరు. నాకు అవన్నీ చూడాలని చాలా కోరికగా ఉంది. ఆహ్వానం లేనిదే ఎలా వెళ్ళటం అని మీరు అనుకోవచ్చు. కానీ పుట్టింటికి వెళ్ళటానికి బిడ్డకు ఆహ్వానం ఎందుకు? మీరు దయామయులు, ప్రేమమయులు. మీ శరీరంలోనే నాకు చోటిచ్చిన మీరు నా చిన్న కోర్కెను తీర్చగలరు అని ప్రాధేయపడిన అర్ధాంగితో మహేశ్వరుడు మందహాసంతో ఇలా అన్నాడు: మానవతి, నీ కోరిక యుక్తముగానే ఉంది. పుట్టింటిలో జరుగుతున్న మహోత్సవానికి ఆహ్వానించబడకపోయినా ఆత్మీయులు వెళ్ళాలనుకోవటంలో తప్పులేదు. అయిన వారిని, అతిథులను, బంధువులను చూడాలని ముచ్చటపడటం కూడా సహజమే. కానీ దురహంకారంతో కన్నులు బుద్ధి మూసుకుపోయిన వారింటికి ఆహ్వానం లేకుండా వెళితే ఆదరం పొందటానికి బదులుగా అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. నీ తండ్రికి అకారణంగా నీ మీద ఎందుకింత ద్వేషమో తెలియటం లేదు. ఇది విష్ణువు మీద కారణం లేకుండానే దానవులు వైరం పెంచుకున్నట్టున్నది. నా ఎడల నీ తండ్రి ప్రవర్తన దుష్టము. నీవు నా భార్య అవటం చేత నిన్ను కూడా నీ తండ్రి గౌరవించటం నా మాట కాదని నీవు వెళ్ళినట్లయితే నీ వాళ్ళందరికీ ఎదుట నీకు అవమానమే జరుగుతుంది. అప్పుడు అలాంటి అవమానం కంటే మరణమే మేలు అని నీకు అనిపించవచ్చు. బాగా ఆలోచించుకో అని అత్యంత సానుభూతితో చెప్పిన పతిదేవుని హితవాక్కులకు సతీదేవి స్త్రీ సహజమైన పుట్టింటి మమకారంతో చపల చిత్తముతో సరిగా అర్థం చేసుకోకుండా అతి స్వల్పమైన తన కోరికను భర్త తిరస్కరించాడని రోషం తెచ్చుకుని వివేకాన్ని కోల్పోయినది.
తన శరీరంలో సగభాగం ఇచ్చి గౌరవించి ప్రేమించే తన స్వామి మాట కాదని పుట్టింటికే నిశ్చయించుకొని విసవిసా వెళ్ళిపోయింది. ఆమె వెనుక పార్షదులు, యక్షులు, ప్రథమగణాలు, పరిచారకులు, నందీశ్వరుడు పరుగున వెళ్ళి వాహనంపై కూర్చుండబెట్టి వెంట వెళ్ళారు. యజ్ఞము వైభవోపేతముగా జరుగుతుంది. సతీదేవి రావటం చూసి ఆమె తల్లి, తోబుట్టువులు ప్రేమతో పలకరించిన తండ్రి మాత్రం ఆమె వైపు చూడలేదు, ఆదరించలేదు. త్రిమూర్తులలోనొక్కడైన ఆమె భర్తకు యజ్ఞములో భాగం కల్పించలేదు, తమను ఆహ్వానించలేదు సరికదా. ఆమె తనకుగా తానై వచ్చిన పలకరించకుండా ముఖము తిప్పుకున్నాడు తన తండ్రి. ఉద్దేశపూర్వకంగా అవమానించదలసి అలాగ ప్రవర్తించినట్టు సతీదేవికి తెలిసిపోయింది. అందరూ చూస్తుండగా తండ్రిని ఉద్దేశించి ఇలా అంది: పరమశివుడు ముల్లోకాలను ప్రాణులందరికీ ఎంతో ఇష్టమైన వాడు. ఆయనకు ఎవరిపైన ద్వేషం కానీ కోపం కానీ ఉండదు. అందరి ఎడలా కరుణ చూపి అడిగినంతనే అనుగ్రహించే బోళాశంకరుడు ఆ మహానీయుడు. నీచులతో సహా అందరి యందు ఆదరం చూపే పవిత్రమూర్తి అతడు. ఆయన నామాన్ని ఒక్కసారి శివా అని మనసులో తలిచినంతనే సమస్త పాపాలు హరించుకొని పోతాయి. ఆయన శ్మశానంలో నివసించుగాక, బూడిదను ధరించుగాక, భూ పిశాచాలతో సంచరించుగాక. ఆ పరమశివుడు మంగళమూర్తి, శుభంకరుడు, లోకపావనుడు. తనను గురించి ఏమీ ఉంచుకొనకుండా సకలైశ్వర్యాలు భక్తులకే చేకూర్చే కళ్యాణకరుడు, త్యాగమూర్తి. అటువంటి మహేశ్వరునిపై చిన్న బుద్ధితో నీవు ద్వేషం పెంచుకున్నావు, శత్రువులాగా ప్రవర్తిస్తున్నావు. నీలాంటి నీచునికి, శివద్వేషికి తనయై పుట్టినందుకు నన్ను నేను అసహించుకుంటున్నాను. దాక్షాయణి అని పిలిపించుకోవటం ఇక నేను భరించలేను. శివనిందను విని ఏమీ చెయ్యలేని వ్యక్తి తానే చావాలి. నీ నుంచి పుట్టిన నా దేహము ఆ శంకరుని సేవకు ఇక పనికిరాదు. దీనిని ఇక్కడనే విడిచిపెడతాను. ఈ విధంగా దక్షుని నిందించి ఉత్తర దిశగా కూర్చుని ప్రాణవాయువును నిరోధించి యోగాగ్నిని రగుల్చుకొని ప్రాణనాథుడైన పరమశివుని యందు చిత్తమును నిలిపి దేహత్యాగం చేసింది. సభాసదులు హాహాహారాలు చెలరేగాయి. అంతా చూస్తూ కూడా నిర్దయుడై ఊరుకున్న దక్షుని చూసి నీచుడని, నిర్దయుడని, నికృష్టుడని, పాపాత్ముడని నానా విధాల తిట్టిపోశారు. ఇతడు బ్రాహ్మణుడు కాడు, నీచుడు, శివద్రోహి, గర్వహంకారముతో అందుడైన రాక్షసుడు అని చీత్కరించారు. ఈ ఘోర సంఘటనను చూసిన ప్రథమ గణాలు ఆయుధాలతో దక్షుని హతమార్చాలని విజృంభించారు. ఇది చూసి ఆధ్వర్యుడైన భృగు మహర్షి యజ్ఞ రక్షకుల్ని సోమలోకము నుంచి వేల సంఖ్యలో హోమకొండం నుంచి రప్పించారు. వారు యజ్ఞనాశకులైన ప్రథమ గణాల్ని తరిమివేశారు. దాక్షాయిని అవమానించబడి తనువు చాలించటం, రుభువులు ప్రథమ గణాలను తరిమివేయటం మొదలైన విషయాలను నారదుడు వల్ల నాగభూషణుడు విన్నాడు. మహారౌద్రావేశంతో తన జడనొకదానిని తీసి భూమిపై విసిరి కొట్టగా భయంకరాకారంతో నల్లని దేహముతో, ఆకారాన్ని అంటినంత విగ్రహముతో, అనేక ఆయుధాలను ధరించిన 1000 హస్తాలతో 3 కన్నులతో ప్రళయకాల రుద్రుని వలె వీరభద్రుడు ప్రత్యక్షమై ఏమి ఆజ్ఞ అని అడిగాడు. దక్షయజ్ఞాన్ని, దక్షుణ్ణి అంతము చేసి రమ్మని శివుడు ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు ప్రపంచ తేజముతో మృత్యువునకు మృత్యువులే భయాన్ని కలిగిస్తూ ఆయుధాలను జళిపిస్తూ ప్రథమ గణాలు వెంటరాగా యజ్ఞస్థలం వైపు వెళ్ళాడు. వాళ్ళ పాదాలు తాకిడికి రేగిన దుమ్ము
కారు మేఘాలలాగా ఆకాశమంతా నిండిపోయి చీకటి ఆవరించింది. యజ్ఞస్థలంలోని వారంతా ఈ ఆకాశ మేఘాలేమిటి అనుకొని ఆశ్చర్యపోయి ఏదో ఉత్పాతం సంభవించనుంది అని భయపడ్డారు. ఇదంతా దక్షుడు చేసిన అఘాయిత్యానికి రుద్రుడు విధించనున్న శిక్ష అని కొందరు బుద్ధిమంతులు ఊహించారు. ఇంతలో ప్రథమ గణాలు భయంకరంగా వచ్చి విరుచు కనబడ్డాయి. చేతికి దొరికిన వాటినన్నింటినీ ధ్వంసం చేశారు. అగ్నులను ఆర్పివేశారు. పాత్రలను ముక్కలు చేశారు. అందరూ చెల్లాచెదరై పారిపోయారు. వీరభద్రుడు భృగువు యొక్క గడ్డము మీసం పెరికి వేశారు. భగుని కన్నుల నూడ బెరికాడు. పూషుని పండ్లోడగొట్టారు. దక్షుని శిరస్సు ఖండించాడు. దానిని యజ్ఞకుండంలో పడవేశారు. అలనాడు సత్రయాగంలో వీరంతా శివుని అవమానపరిచిన వారే అని ఇప్పుడు ప్రతీకారం చేశాడు. తమ్ము ఎదిరించిన దేవతలను ఇతరులను రుద్రసేనలు చితగ్గొట్టక చాలామంది యొక్క అంగాలు భంగమైనవి. సర్వనాశనం చేసి వీరభద్రుడు సేనలతో వెళ్ళిపోయాడు. దేవతలంతా పోయి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. యజ్ఞాన్ని ఎలాగైనా పూర్తి చేయించే ఉపాయం చెప్పమన్నారు. ఈ విధంగా జరుగుతున్నదని ముందే తెలిసి ఉన్న బ్రహ్మ విష్ణువులు యజ్ఞానికి రాలేదు. బ్రహ్మదేవుడు దేవతలను మందలించాడు. ఇలాగా జరగటానికి దక్షునితో పాటు తమది కూడా తప్పిదం ఉందన్నాడు. దక్షుడు చేస్తున్న తప్పును శివుడు ఆహ్వానించకపోవటం, యజ్ఞంలో భాగం ఇవ్వకపోవటం సరిదిద్దించకుండా సరిచేయకుండా ఊరుకుని యజ్ఞంలో పాల్గొనటం దేవతల తప్పు అన్నాడు. దేవాది దేవుడైన ఆ మహాదేవుని కోపం వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ముల్లోకాలు నశిస్తాయి. దక్షుడు చేసిన ఘోరమైన అవమానంతో పాటు ఇప్పుడు పరమశివునికి పత్ని వియోగం కూడా కలిగింది. యజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేయగానే కోరిక మీకు ఉన్నట్లయితే ఆయన నిర్మల భక్తితో హృదయపూర్వకంగా ఆశ్రయించండి, శరణు వేడండి. ఆ దయామయుడు ప్రసన్నుడై మీ కోరిక తీరుతుంది. ఆయన అనుగ్రహం పొందటానికి ఒకే మార్గం ఉంది. ఆయన భక్తపరాయణుడు, శరణార్థులను రక్షించేవాడు. మనమందరము పోయి ప్రార్థిస్తే ఆయన తప్పకుండా కరుణిస్తాడు అని చెప్పి బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు, పితృదేవతలు, ప్రజాపతులు ఇతరులను తోడుకొని శివుని వద్దకు బయలుదేరారు. సుందర రమణీయ దృశ్యాలను నిలయమైన కైలాసగిరిని చేరి సౌగంధిక వన సమీపాన్నున్న ఒక మర్రి చెట్టు క్రింద నిమగ్నుడై సమాధి నిష్టలో ఉన్న మహేశ్వరుని చూశారు. అప్పుడే ధ్యానం చాలించిన శివుడు నారదునితో ప్రియోక్తులాడుతూ ఉన్న సమయంలో బ్రహ్మాది దేవతలు వచ్చారు. శంకరుడు విధాతకు నమస్కరించి కుశలమడిగారు. బ్రహ్మ ఈ విధంగా శివుని స్తుతించాడు. ఓ మహేశ్వర, నీవు సృష్టి స్థితిలయమైన శివశక్తి స్వరూపడవు, పరబ్రహ్మవు, విశ్వనాథుడవు. పురుషార్థ సాధనకై శాస్త్రాలను, యజ్ఞాలను నీవే ఏర్పరిచినావు. వాటి యొక్క ఫలప్రదాతవు కూడా నీవే. మంగళకర కర్మలను చేసేవారికి స్వర్గ మోక్షాది శుభాలను కలుగజేస్తావు. అమంగళకర వర్తనులను తగు రీతిని శిక్షించువాడవు కదా కూడా నీవే. జ్ఞానహీనులైన కొందరు నీ మహత్యాన్ని గుర్తించలేక నీ ఎడల చాలా అపచారం చేశారు. పరమశివ, నీవు మాయకు అతీతుడవు. మాయలో మునిగి మాయచే మతి చెడిన వారు చేసిన అపరాధాలను క్షమించగల దొడ్డ బుద్ధి కలవాడవు. యజ్ఞం వలన లోక కళ్యాణం జరుగుతుంది. అది దక్షిణ మరణంతో ఆగిపోయింది. దానిని పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. నీవు లేని యజ్ఞం సమాప్తం కాదు. నీవు అనుగ్రహించి యజ్ఞాన్ని సక్రమంగా సమాప్తమయ్యేటట్టు చేయాలి. దీనికి యజమాని అయిన దక్షుడు బతకాలి. ఆ అందరి ప్రార్థన మన్నించి దక్షును బతికించి భగునకు కన్నులిచ్చి, పూషునకు దంతాలిచ్చి, భృగునకు గడ్డాలు మీసాలు ఇచ్చి అవమానాలు పోగొట్టుకున్న దేవతలను, రుక్తితులను, సమస్త
స్వస్థత చేకూర్చి మిగిలిన యజ్ఞకార్యం పూర్తి కానిచ్చి ఈ యాగాన్ని నీ భాగంగా స్వీకరించవలసినదిగా అనుగ్రహించు అని చెప్పిన బ్రహ్మవాకునకు పరమశివుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు. విష్ణుమాయకు వసులై పామరులు చేసిన దోషాలను నేను లెక్క చేయను. అయినా ధర్మరక్షణార్థం దుష్టులను శిక్షించాలి కదా. యజ్ఞకుండంలో కాలిపోయిన దక్షుని శిరస్సునకు బదులుగా గొర్రెతలను తగిలిస్తే దక్షుడు సజీవుడవుతాడు. భగుడు మిత్రుని నేత్రాలను చూస్తూ యజ్ఞకార్యం ముగిస్తాడు. పూషుడు యజమాని దంతాలతో పిండ పదార్థాలు తింటాడు. అవమానాలను పోగొట్టుకున్న ఋత్వికులు పూషుని హస్తాలతోనూ అశ్విని దేవతల హస్తాలతోనూ యజ్ఞ కార్యాలు నిర్వర్తిస్తారు. దేవతలు పోయిన అవమానాలను పొందుతారు. భృగువు గొర్రె గడ్డము మీసము పొందుతాడు అని శివుడు చెప్పగా అందరూ సంతోషించి హర్షధ్వానాలు చేశారు. ఇంద్రాది దేవతలు ఋషులు నిష్క్రమించగా బ్రహ్మ శివునితో తోడ్కొని యజ్ఞస్థలకి బయలుదేరాడు. గొర్రెతలను అతగ్గానే శివుని వీక్షణంతో దక్షుడు నిద్ర నుంచి మేలుకొన్న వానిలాగా లేచి కూర్చున్నాడు. ఎదురుగా ప్రసన్నవదనంతోనున్న పరమశివుని గాంచి నిర్మలుడయ్యాడు. పూర్వపు ద్వేషాసూయలు అహంకార దర్పాలు తొలగిపోయాయి. తన పుత్రిక అయిన సతీదేవి దగ్ధం కావటం గుర్తునకు వచ్చి శోక విహ్వాలుడైపోయాడు. శివునితో ఇలాగన్నాడు. దేవాదిదేవ మహేశ్వర, సద్బ్రాహ్మణుడనై మెలగవలసిన నేను ప్రజాపతి నాయకుడనై గర్వాంధుడనై నీ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని విస్తరించి నీ ఎడల ఘోరమైన అపరాధం చేశాను. నా పాపానికి నేను అధోగతి పాలయ్యుందును. కరుణాంతరంగనుడై నీవు నన్ను రక్షించి పునర్జీవింపజేసి ఈ పవిత్ర యజ్ఞాన్ని నిర్వర్తించే భాగ్యం కలిగించావు. నా వంటి కపట బ్రాహ్మణులు క్షమార్హులు కారు. నన్ను క్షమింపమని ప్రార్థిస్తున్నాను అని వేడుకొన్నాడు. హరే కృష్ణ.